హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఎక్కువ మంది ప్రజలు ప్రాంతాలకు ఉపయోగపడేలా మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో కారిడార్ ప్రతిపాదనని పక్కన పెట్టి నాగోల్ ఎంజీబీఎస్ నుంచి ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. సవరించిన ప్రతిపాదనలకు వెంటనే డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించారు. పాత బస్తీలో రోడ్డు విస్తరణ, మెట్రో నిర్మాణం కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని సీఎం ఆదేశించారు. మూడో దశ ప్రాజెక్టులో శంషాబాద్ నుంచి మెగా టౌన్షిప్ నిర్మించనున్న కందుకూరుకి జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ స్టేషన్ నుంచి మేడ్చల్ కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న మెట్రో రైల్ రెండో దశ ప్రతిపాదనలను మెరుగుపరచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కువ మంది ప్రజలు ప్రాంతాలకు ఉపయోగపడేలా విస్తరణ చేపట్టాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సుమారు 6,250 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రతిపాదనలను పక్కన పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ మార్గంలో ఓఆర్ఆర్ ఉన్నందున ఆ మార్గానికి బదులుగా ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి ప్రణాళిక చేయాలని నిర్దేశించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కి కలిపి అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిపాదనలు చేయాలని తెలిపారు. సవరించిన ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ కి డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయన నివేదికలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని అధికారులకు తెలిపారు. అవసరమైతే ఆ సమావేశాల్లో వ్యక్తిగతంగా పాల్గొంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలుతో పాటు దారుల్ షిఫా నుంచి ఫలక్నుమా వరకు 100 అడుగుల రోడ్ విస్తరణ ద్వారా నగరంలోని మిగతా ప్రాంతాల మాదిరిగా పాతబస్తీ అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రోడ్డు విస్తరణ కోసం 103 చారిత్రక, మతపర కట్టడాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లక్ష్మీగూడ నుంచి జల్పల్లి మీదుగా మామిడిపల్లి వరకు మెట్రో రైలుని కొంతవరకు రోడ్డుకి సమాంతరంగా నిర్మించేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా ఖర్చు తగ్గుతుందన్న సీఎం ఆ మార్గంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో కారిడార్ ని విస్తరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మియాపూర్ నుంచి చందానగర్, బిహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, మైలార్ దేవుపల్లి మీదుగా ఎయిర్పోర్ట్ కు మెట్రో నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆసుపత్రి, చంద్రాయణగుట్ట, మైలార్ దేవుపల్లి, ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ లో నిర్మించిన కొత్త హైకోర్టు వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ వరకు మెట్రో విస్తరించాలని చెప్పారు. మెట్రో విస్తరణపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కి లేఖ రాయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెగా టౌన్షిప్ నిర్మించనున్న కందుకూరుకు మెట్రో రైల్ కనెక్టివిటీకి ప్రణాళిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూడో దశలో జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ స్టేషన్ నుంచి మేడ్చల్ కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.